హాయ్ హాయ్స్, వెల్కమ్ టు మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్. వేణు వెళ్దండి, అదేనండి మన టిల్లు వేణు. మొన్న సినిమాలో ప్రభాసంతో పాటు ఉంటాడు కదా ఆయన. ఇంకా జబర్దస్త్లో కూడా మంచి కామెడీ అయితే పండించాడు, మంచి పేరు అయితే తెచ్చుకున్నాడు. రీసెంట్గా ఒక 1 or 2 years బ్యాక్ అనుకుంటా సరిగ్గా బలగం సినిమా వచ్చింది. అదేనండి దిల్ రాజు గారి ప్రొడక్షన్లో వచ్చింది కదా. అంత పెద్ద సినిమా అది, మామూలు హిట్ అయితే కాదు. ప్రతి పల్లెటూరులో అయితే ఆ సినిమా ఆడిందని చెప్పుకోవచ్చు. తెరలు కట్టుకుని మరీ చూసేవారు అప్పట్లో. అయితే అంత ఫేమస్ ఆ సినిమా. తెలంగాణ యాస భాషలతో పాటు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను కూడా చక్కగా చూపిస్తూ మంచి ఎమోషనల్ కథతో వేణు వెళ్దండి అయితే ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందని చెప్పుకోవచ్చు. దీనికి చాలా అవార్డులు కూడా వచ్చినాయి. అంత మంచి సినిమా డైరెక్ట్ చేసిన తర్వాత రెండో సినిమా ఎవరితో డైరెక్ట్ చేస్తుందని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. నిజానికి వేణు వెళ్దండి కూడా రెండో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందని వెయిట్ చేస్తున్నాడు. యాక్చువల్గా దిల్ రాజు గారే తన రెండో సినిమాను కూడా ప్రొడ్యూస్ చేస్తానని మాట అయితే ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నానితో ఒక సినిమా అయితే అనుకున్నారు. దాని టైటిలే ఎల్లమ్మ. యాక్చువల్గా ఇది నాని గారితో తీయాల్సిన సినిమా, కాకపోతే మరి ఏ కారణాల వల్ల కుదరలేదో తెలీదు. ఇప్పుడు నాని గారి ప్లేస్లో అయితే నితిన్ గారితో ఎల్లమ్మ అనే సినిమా తీయబోతున్నారు. చాలా రోజుల కల మన వేణు వెళ్దండికి రెండో సినిమా తీద్దామని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు. ఆల్రెడీ స్టోరీ కూడా రెడీ చేసుకున్నాడు. ఇప్పుడు ఇది నితిన్ గారి ఈ కాంబినేషన్లో అయితే రాబోతుంది. చూద్దాం మరి. మొదటి సినిమా బలగంతో మంచి హిట్ కొట్టాడు, రెండో సినిమాతో ఏ మేరకు మెప్పిస్తాడో వేణు వెళ్దండి. దిల్ రాజు గారు కూడా చిన్న సినిమాలను అయితే బాగా ప్రోత్సహిస్తారు. చిన్న డైరెక్టర్తో కూడా పెద్ద హిట్లు కొట్టిన రికార్డులు అయితే మన దిల్ రాజు గారికి ఉన్నాయి. చూద్దాం మరి ఈసారి ఏమవుతుందో. డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుతుందని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు బలగం కథ ఆ నిరేషన్ చూసిన తర్వాత అర్థమవుతుంది పల్లెటూరుకు సంబంధించిన ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో, ఆ ప్రభావితం చేస్తాయో ఇవన్నీ అయితే చక్కగా చూపించారు. మరి ఎల్లమ్మ విషయంలో ఏ విధంగా చూపిస్తారో మనం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది చూడడం కోసం. యాక్చువల్గా దీనికోసం తెలుగు కాంతారా అని కూడా ప్రచారం అయితే జరుగుతుంది. చూద్దాం మరి కాంతారా రేంజ్లో ఉంటుందా లేదంటే బలగం రేంజ్లో ఎమోషన్గా ఉంటుందో చూసేయాలంటే మనం చాలా రోజులు వెయిట్ చేయాలి. ఇంతకీ ఈ కాంబినేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.